बीआरएस पार्टी एमएलए व साबिका वजीर हरीश राव ने कहा कि रेवंत रेड्डी में हिम्मत है तो बगैर सिक्योरिटी के मूसा नदी के मुतासरीन से मुलाकात करेंगे तो वो भी उनसे मुलाकात के लिए तैयार हैं। जुमेरात के रोज चीफ मिनिस्टर रेवंत रेड्डी की प्रेस कॉन्फ्रेंस का हवाला देते हुए बीआरएस लीडर हरीश राव का कहना था कि मल्लाना सागर में मुतासरीन को जो R&R पैकेज दिया गया है वो दे। हरीश राव ने कहा कि गैर कानूनी काम अवाम नहीं बल्कि चीफ मिनिस्टर रेवंत रेड्डी गैर कानूनी तौर पर गरीब अवाम के अर्जियात ज़मीनात को छीन रहे हैं। हरीश राव ने कहा कि फोर्थ सिटी के नाम पर रियल एस्टेट का कारोबार किया जा रहा है और अवाम को गुमराह किया जा रहा है। ब्यूरो रिपोर्ट HN न्यूज़। నూరి ఏఐ టెక్నాలజీలో చూపించినట్టుగా కనబడ్డది. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఆయనే చెప్తున్నాడు సుందరీకరణ అనే పదమే లేదని, సుందరీకరణ అనేది నేను అననే లేదని మాట్లాడుతున్నాడు. నది పునర్జీవం అంటే ఏంటిది? సజీవంగా గలగలా పారేటువంటి విధంగా నదిని తయారు చేయడం, నదిని పునర్జీవం చేయడము. సుందరీకరణ అంటే ఏంది? హైటెక్లు, హై రైజ్ బిల్డింగులు, అద్దాల మేడలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇది సుందరీకరణ కింద వస్తుంది. కానీ నిన్నటి వీడియోలో ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి వీడియోలో చూస్తే ఏం కనబడ్డాయి? అద్దాల బిల్డింగులు, హైటెక్లు, సుందరీకరణ ఉండవని చెప్తూనే ఎన్నెన్నో అందాలను ఆ వీడియోలో చూపించారు. మరి ఏం చూపించారు వీడియోలో? ఆయన మాటల్లోనేమో సుందరీకరణ లేదు అన్నాడు, కానీ వీడియో నిండా అంతా సుందరీకరణ, హైటెక్ బిల్డింగ్లే కనబడ్డాయి. అంటే ముఖ్యమంత్రి గారి మాట కరెక్టా? ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు, ఆ కన్సార్షియం చూపించిన వీడియో కరెక్టా? మీ ప్రజెంటేషన్లోనే రివర్ రీజనరేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉన్నది. రివర్ రీజనరేషన్ అంటే నది యొక్క పునర్జీవనం. రివర్ ఫ్రంట్ అంటే ఏంటిది? దాని వెనుక ఉన్న స్టంట్ ఏంది అని నేను అడుగుతున్నా. AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।